ప్రార్థనలో నిలకడగా ఉండాలన్నా, దేవుని విషయాలనగా వాక్య ధ్యానం కావచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళడం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనము నమ్మకంగా ఉండాలంటే మొదట మనలో ఉండాల్సిన లక్షణము యథార్థత లేకపోతే దేవుని విషయాల్లో నమ్మకంగా జీవించలేము. అందుకని కీర్తనకారుడు తన కీర్తనలో ఏమని రాస్తున్నాడంటే, కీర్తన గ్రంథం 140వ కీర్తన 13వ వచనం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు మాత్రమే దేవుని సన్నిధిలో నివసించగలుగుతారు. నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనలో చాలా సార్లు ఏదైనా ఆశీర్వాదం కలిగితే, ఏదైనా జీవితంలో ఒక చిన్న గెలుపును మనము రుచి చూస్తే, అది నేను కష్టపడ్డాను, నేను కన్నీరు కార్చాను, నేను ఇబ్బంది పడ్డాను, చెమటోర్చాను అని చెప్పి మనల్ని మనం గనపరుచుకుంటూ ఉంటాం. కానీ నిజమైన నీతిమంతుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి గనపరుస్తాడు. ఇది కేవలము దేవుని కృప మాత్రమే అని దేవునికి మహిమను అప్పగించేస్తాడు, దేవునికి ఘనతను అప్పగించేస్తాడు. యథార్థత వలనే ఆ నీతి మనకు కలుగుతుంది. ఎందుకంటే యథార్థంగా ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే ఊపిరి పీల్చడం కూడా దేవుడిచ్చిన కృపే. ఎందుకంటే ఈ రోజు అనేక మంది లంగ్స్ బాగా పనిచేస్తున్నా గానీ, వారికి ఆయుష్ ఉన్నా సరే, యవ్వన కాలం అందున్నా సరే, ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఊపిరి పీలుస్తున్నామా? అది కేవలం దేవుని కృప. నీతిమంతులు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. అలాగే యథార్థవంతులు కంటిన్యూస్ గా దేవుని సన్నిధిలో నివసించగలుగుతారు. మరి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నారా? లేకపోతే దేవుని యథార్థత లేక, దేవుని సన్నిధిలో నివసించలేక లోపలికి బయటికి కొన్ని రోజులు ఆరాధన చేస్తూ, కొన్ని రోజులు ఆరాధించలేక, ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయలేక, వాక్యాన్ని చదవలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా? దేవుడు ఈరోజు మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ఎదుట యథార్థంగా సుంకరి వలె ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఇచ్చాను అన్నాడు. కానీ సుంకరి అలా కాదు. నేను నీ ఎదుట నిలుచుటకు కూడా యోగ్యుడను కాదని తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. ఏ మనిషి అయినా దేవుని ఎదుట నిలబడగలుగుతాడా? మనం నిలబడలేం. మన నీతి దేవుని ఎదుట పనిచేస్తుందా? పని చెయ్యదు. కాబట్టి దేవుని ఎదుట మన యథార్థంగా మనం ఎలాంటి వారమో, మన పరిస్థితి ఏంటో దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోగలిగితే నివసించగలుగుతాము దేవునితో పాటు. దేవునితో నివసించు వారమై ఆశీర్వదించబడుదును గాక. గాడ్ బ్లెస్ యూ.